కోర్ట్ అనేది 1 డేలో డివోర్స్ అయితే ఇస్తుంది బాగానే. 6 months డ్యూరేషన్ ఉన్నా కూడా కలవట్లేదు, ఎందుకు టైం వేస్ట్ అవుతుంది, కోర్ట్ టైం వృధా అవుతుంది అని అయితే కోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది. ఇదంతా బాగానే ఉంది. కానీ ఇది ఇద్దరికి మ్యూచువల్గా ఇష్టం ఉంటేనే డివోర్సు, ఒకరికి ఇష్టం ఉండి ఒకరికి ఇష్టం లేకపోతే ఇవ్వము అని అయితే చెప్తుంది అంటారా, లేకపోతే ఏంటి అసలు దీని కంక్లూజన్ ఏంటంటే? కంక్లూజన్ వీ కెనాట్ గివ్ అండ్ కోర్ట్స్ కెనాట్ ఆల్సో గివ్. కంక్లూజన్ ఎవరు ఇవ్వలేరు, అది వాళ్ళ ఇద్దరు ఇష్టమైంది కదా. ఇప్పుడు ఒక విషయం అండి, కోర్ట్స్ ఒక ఇద్దరి ఇష్టాన్ని రెస్పెక్ట్ చేసి లివింగ్ రిలేషన్షిప్ లీగల్ చేసింది. ఇంతకుముందు రోజుల్లో మనం ఇప్పుడు లివింగ్ రిలేషన్షిప్ లీగల్గా నడుస్తున్నాయా? లీగల్గా నడుస్తుంది కదా. ఇంతకుముందు రోజుల్లో ఒక ఇద్దరు కలిసి ఉంటే దానికి వేరే మనం చెప్పకూడదు, ఆ యాక్ట్ ఉండేది. యాక్ట్ ఉండి మీరిద్దరు ఎందుకున్నారని చెప్పి స్టేషన్కి తీసుకెళ్ళాలి, అవన్నీ చిన్నప్పుడు అవుతుండే. ఇంటెన్షనల్గా కూడా అట్లాంటి కేసులు ఇరికిస్తుండేవాళ్ళు జనానికి. ఇప్పుడు ఒక డౌట్ వచ్చింది ఏంటంటే, లైక్ మీరు అన్నట్టుగా నాకు ఒక డౌట్ రేజ్ అయింది. అంటే ఇప్పుడు లివింగ్ రిలేషన్షిప్లో ఉన్నారు, ఇద్దరికి మ్యారేజ్ అయింది, ఉండేవాళ్ళకి కాదు. ఇప్పుడు డివోర్స్ తీసుకున్నామనే కపుల్లో ఒక అయింది, వాళ్ళకి మ్యారేజ్ అయ్యే డివోర్స్ వరకు వెళ్ళారు. అయితే అందులో నుంచి ఒక పర్సన్ బయట వ్యక్తిని ఇష్టపడడం కానీ లివింగ్లో ఉండడం కానీ చేస్తున్నారు, వాళ్ళకి ఇంకా డివోర్స్ రాలేదు. సో దీని పరిణామం ఎలా? ఇట్ కెన్ బి పాసిబుల్ కదా. కోర్టు ఒకవేళ సహజీవనం చేస్తున్నారని చెప్పేసి, లివింగ్లో ఉన్నారని చెప్పేసి ఇంకా డైవర్స్ అనేది కొంచెం తొందరగా వచ్చే ఛాన్స్ ఏమైనా ఉందా? అలా కోర్టు ఇన్వాల్వ్ అవ్వకపోవచ్చు, ఎందుకంటే వాళ్ళు దగ్గర చేంజ్ తెలియవాడు కదా. లివింగ్ కాదు అనొచ్చు, కోర్టుకు వచ్చేసరికి దానికి ముందు మాట మార్చవచ్చు కదా వాళ్ళు. అంటే వీళ్ళే ఉన్నామని చెప్తే పర్లేదు, ఓకే వీళ్ళే ఉన్నాం, లివింగ్లో ఉన్నాము, సో ఇలా వేరే వ్యక్తితో ఉండడం జరుగుతుంది, మాకు డివోర్స్ అనేది తొందరగా కావాలంటే ఏంటి పరిస్థితి? దానికి కోర్ట్ అని యాక్సెప్ట్ చేస్తుంది. రెండు కలపకపోవచ్చు నేను అనుకోవడం, ఇన్ మై నాలెడ్జ్, మై కన్సర్న్. ఆ కాంటెక్స్లో వెళ్ళకపోవచ్చు. అంటే లివింగ్ రిలేషన్షిప్ ఇస్ డిఫరెంట్. లివింగ్ రిలేషన్షిప్ పెళ్ళి కాకముందే ఉండొచ్చు అన్నారు, పెళ్ళి కాకుండా ఉండకూడదు అనలేరు వేరే రిలేషన్లో ఉన్నప్పుడు. వెన్ హీ పుట్ ఏ కేస్, ఇతను అబ్బాయి అంటే ఇఫ్ ఇన్ కేస్ అమ్మాయి వేరే వాళ్ళని పెళ్లి చేసుకున్నాడు, రాకముందు అంటే లివింగ్లో ఉంటుంది నా వైఫ్ అనేసి అతను కేసు పెడితే అప్పుడు ఇట్ మే బి మ్యాటర్. అతను కేసు పెట్టకపోతే ఇట్ ఈస్ కేసు చేయడం అలాంటివి ఏమైనా జరుగుతాయా అమ్మాయిపై? జరగచ్చు. డివోర్స్ వచ్చిన తర్వాతే ఉండాలి, మ్యారేజ్ కాకముందు ఉన్న లివింగ్లో ఉండడం అనేది లీగల్ చేస్తారు ఇప్పుడు. కానీ వీళ్ళు డివోర్స్ మ్యారేజ్ అయిన తర్వాత ఇంకా లివింగ్ ఏముంటుంది? వాళ్ళు కోర్టు చెప్పిన లివింగ్ రిలేషన్షిప్ ఏంటంటే ఇద్దరు అన్మ్యారీడ్ పీపుల్ దే కెన్ లివ్ టుగెదర్, దే కెన్ బీ టుగెదర్ ఎవరైనా. దెర్ ఇస్ నో ఏజ్ బ్యారికేడ్. ఎవరైనా ఇద్దరు కలిసి ఉంటున్నాం మేము, వీఆర్ అన్మ్యారీడ్ అండ్ వీ డోంట్ వాంట్ టు మ్యారీ ఈచ్ అదర్, సో మేము కలిసి ఉంటాం ఎప్పటికీ అనేది లీగల్. అది పెళ్ళికి ముందా పెళ్లి తర్వాత వాళ్ళలో ఒకరికి పెళ్ళిందా లేదా అనేది డజంట్ మ్యాటర్. ఇది వేరే కేసు, అది వేరే కేసు. బట్ ఈ కేసులో మీరు చెప్పిన దాంట్లో అబ్బాయి వెళ్ళి అమ్మాయి మీద కేసు పెడితే రిలేషన్షిప్లో ఉంటుంది అని, సో అప్పుడు కోర్టు ఆల్సో, అంటే నా అంచనా ఏంటంటే కోర్టు కూడా పుష్ చేస్తుంది అతన్ని తొందరగా తేల్చుకో ఆమెతో మాట్లాడి. షీ డోంట్ లైక్ you don't like her. Additionally, she is being with someone else. So in that case, why should no? డివోర్స్ రాకముందే వేరే వాళ్ళతో ఉంటున్నావు అనేసి అమ్మాయి పైన ఏమైనా చర్యలు తీసుకునే అంత ఛాన్స్ ఉందంటారా? ఉంటుంది, అది వాళ్ళ పర్సనల్ అండి, ఉండొచ్చు. లీగల్లీ ఏముంటాయి చర్యలు? ఇంకా అంటే ఇది డివోర్స్ రాకముందు అనదర్ పర్సన్తో లివింగ్లో ఉంటుంది అనేది ఇదేమన్నా దీంట్లో ప్రాబ్లం? లీగల్లీ నాకు అంత ఐడియా లేదు, బట్ ఏముండదని అనుకుంటున్నాను. ఎందుకంటే ముందు విడాకుల కేసు తేల్చాలంటుంది, విడాకుల కేసు తర్వాతే ఎందుకంటే ఈ లివింగ్ రిలేషన్షిప్ విడాకుల అప్లికేషన్ తర్వాత కదా. సో అది ఇతనికి సంబంధం లేదు, ముందే ఉంటే అది కారణంగా తీసుకొని విడాకులు అప్లై చేస్తే అప్పుడు ఇట్ మ్యాటర్స్. ఇది డజంట్ మ్యాటర్ అనుకుంటున్నాను నేను. అంటే డివోర్స్ అప్లై చేసిన తర్వాత ఈ బిల్లు ఒకవేళ స్టార్ట్ చేస్తే కనుక అది దాంట్లోకి రాదంట? అది దాంట్లోకి రాదు, అది డజంట్ మ్యాటర్ అది. ఎందుకంటే వీళ్ళు విడాకులు తేల్చుకోవాలి ఫస్ట్. ఆమె ఎవరితో ఉంటే వీడికి ఎందుకు, వీడి విడాకులు ఏంటది నచ్చగానే డివోర్స్ అప్లై చేసుకున్నారు, ఎవరితో ఉంటే ఆ అమ్మాయి వాదన ఇలాగే ఉంటుంది. ఇప్పుడు మీరు చెప్పిన లాగా ఉంటుంది, నువ్వు నచ్చగానే అప్లై చేసిన డివోర్స్, సో నాకు నచ్చిన వాళ్ళతో ఉంటున్నాను. ఇఫ్ యూ లైక్ సైన్, ఆర్ ఎల్స్ ఆల్సో యూ కెన్ కీప్ ద కేస్ ఫర్ ఏ లాంగర్ వే. బట్ ఐ బీ లైక్ దిస్, నేను ఇలానే ఉంటాను, నేను ఇలా చేస్తాను అని తనకి రైట్ ఉంటుంది కదా. సో షీ ఈజ్ అబ్సల్యూట్లీ ఫ్రీ బర్డ్, లైక్ ఎవరు ఏం చేయలేరు దానికి. సో అదే నేను అన్నాను. ఇప్పుడు 1 day డివోర్స్ అనేది చాలా డౌట్స్ అనేది రేజ్ అవుతున్నాయి. బికాస్ ఇద్దరికి ఇష్టం లేకపోతే ఇవ్వడం అనేది అది ఒక తలకాయ నొప్పి పోతుంది, అది వేరు. కానీ పిల్లలు ఉన్న వాళ్ళు ఒకరు కావాలంటారు, ఒకరు వద్దంటారు. అండ్ ఇప్పుడు నేను చెప్పినట్టుగా ఒకళ్ళు ఉండి లివింగ్లో ఉంటారు. సో ఇదన్నీ ఎట్లా వస్తాయి అని చెప్పేసి
ఏం లేదు, ఏ మార్పు ఉండదండి, ఏదో జస్ట్ బజ్. అది ఈ వన్ డే డివోర్స్ అనేది ఎవరికి సంబంధించింది? పిల్లలు ఉన్న వాళ్ళకా లేని వాళ్ళకా? ఉంటే వీళ్ళకి ఎవరికి ఇస్తారు? సో కోర్ట్ అనేది ఎలా డిమాండ్ చేస్తుంది? వాళ్ళు అంటే మీడియా చెప్పిన ప్రకారము వాళ్ళు అంటే కొంతమంది లీగల్ ఎక్స్పర్ట్స్ చెప్పిన ప్రకారం అయితే నాకు వినిపించింది ఏంటంటే వాళ్ళు పెళ్ళిన వాళ్ళకి అని చెప్పలేదు వాళ్ళు. అసలు ఓవరాల్గా విడాకులు కావాలంటే ఒక రోజులో తీసుకోవచ్చు, కేసులు పెరుగుతున్నాయి కాబట్టి 6 months వీ కెనాట్ కీప్, ఉన్న కేసుల్లో అవన్నీ ఎక్కువ ఉన్నాయి కాబట్టి 1 month చేసుకోవచ్చు అని వాళ్ళని జస్ట్. డౌట్ ఏంటంటే 1 day డివోర్స్ అన్నారు కదా, మరి ఇప్పుడు ఒకరికి ఇష్టం ఉంటుంది, ఒకరికి ఇష్టం ఉండదు, మరి 1 day డివోర్స్ ఎలా ఇస్తారు? ఇష్టం లేకపోయినా ఇస్తారా? అవును, అదే నేను చెప్తున్నాను. 1 day అని వాళ్ళు తీర్పిచ్చినా కూడా నేను కూడా అసలు ఇట్ డజంట్ ఇంపాక్ట్ ఎనీథింగ్. కేసులు పెండింగ్ పెట్టాలి అనుకున్న వాళ్ళు ఎలాగైనా పెడతారు. ఒకడు ఆర్ ఒక అమ్మాయి సైన్ చేయకూడదు అనుకుంటే కోర్ట్ కెనాట్ ఫోర్స్ ఫర్ ఎవర్, వదిలేసి అలాంటి కేసులు కూడా నేను చూశాను. ఇద్దరు డైవర్స్ తీసుకోరు, బట్ లీగల్లీ మ్యారేజ్ చేసుకుంటారు, ఎవరి మ్యారేజ్ వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. వీళ్ళిద్దరికి విడాకులు అయి ఉండవు లీగల్లీ, బట్ చూసుకుంటారు, ప్రాబ్లం పెట్టుకోరు ఒకరికొకళ్ళు. అలా కూడా ఉన్నాయి, ఎవరు ప్రాబ్లం పెట్టుకోరు. ఆర్ గాయం అయితే ఓకే, కానీ ఎవరన్నా ముందుకు వస్తే మాత్రం ఇది పెద్ద ఇష్యూ అయ్యే ఛాన్స్. ఎవరన్నా ముందుకు వచ్చినప్పుడు మాత్రం అవి బాగా అండర్స్టాండింగ్లో మ్యూచువల్గా ఇద్దరు అండర్స్టాండింగ్ ప్రకారం అప్పుడు విడాకులు అవసరం లేదు, అంటే లీగల్లీ దానికి రికగ్నైజేషన్ అవసరం లేదు. ఆథరైజ్డ్ ముందుకు రారు కాబట్టి, రేస్ చేయరు కాబట్టి అంతటితో క్లోజ్ అయిపోయి వాళ్ళ మధ్య సమస్య ఉంది కాబట్టి కోర్టు వచ్చింది మధ్యలోకి. వాళ్ళ మధ్య సమస్య లేదంటే కోర్టు కెనాట్ డూ ఎనీథింగ్. అది ఎవరైనా కేసు పెడితేనే కదా మనకి పోలీసు ఆర్ జడ్జెస్ విల్ వర్క్. ఇప్పుడు ఇక్కడ ఏం లేదు అనుకున్నప్పుడు వాళ్ళు కూడా దే విష్ దట్ కోర్ట్స్ కూడా అదే కదా కావాలి, తొందరగా ఒక ముందు అండర్స్టాండ్. కేసు క్లోజ్ చేయమంటున్నారు వాళ్ళు, విడాకులు తీసుకోమని చెప్పట్లా, కారు కలిసి ఉండమని చెప్పట్లా, కేసు క్లోజ్ చేయండి. చేసుకోకుండా అలా ఉండిపోతే కొన్నిసార్లు అవి ఎక్కడెక్కడికో పోతుంటాయి. మనం అనుకోకూడదు, బట్ కొన్నిసార్లు మధ్యలో ఎవరైనా ఎక్స్పైర్ అయిపోతారు కదా, అది కూడా చూసాం. ఆ ఎక్స్పైర్ అయిపోయినప్పుడు వాళ్ళు ఇంకా కోర్టు ఇన్వాల్వ్మెంట్ ఉన్నా లేకపోయినా వాళ్ళు దే డోంట్ గెట్ సర్టిఫికేట్, డైవర్స్ సర్టిఫికేట్ ఆల్సో దే కెన్ గో హెడ్ ఫర్ సెకండ్ మ్యారేజ్ ఆర్ లివింగ్ రిలేషన్షిప్స్, ఏ ప్రాబ్లం ఉండదు. సో ఇక్కడ ఏంటంటే నేను చెప్పడము, కోర్టుకి ఆ కేసు క్లోజ్ చేయడం ఒక్కటే వాళ్ళు దే ఆర్ కన్సర్నింగ్ అబౌట్, అంతకుమించి ఏం లేదు, వాళ్ళ ఇంటెన్షన్ ఏమీ లేదు ఇందులో. వాళ్ళు పెట్టిన రూల్ డజంట్ ఇంపాక్ట్, ఊరికే మర్మరింగ్ ఆఫ్ పీపుల్. అది ఒక రోజైనా 6 నెలలైనా 6 సంవత్సరాలైనా వీళ్ళిద్దరి మధ్యలో ఉంటుంది. కోర్టు తీసుకునే డెసిషన్ బట్టే కోర్ట్ అనేది ఒక అంచనాకు వస్తుంది. సో ఎక్కడికి నుంచి మ్యూచువల్గా వీళ్ళు అయితే ఆలోచించాలి. కోర్ట్ అని చెప్పినా కూడా వీళ్ళ అండర్స్టాండింగ్ లేని కోర్ట్ ఏం చేయలేదు. కోర్టు ఏం చేయలేదంటే అవకాశం కూడా లేదు. ఇప్పుడు మనం 1 day డివోర్స్లో కూడా అమ్మాయిదే చెల్లుతుంది, అమ్మాయి ఎలా అంటే అలా అని చెప్పేసి కూడా మనం విన్నాం. మరి అంటే అబ్బాయి ఇష్టం లేకపోయినా అమ్మాయి డివోర్స్ కావాలంటే ఇచ్చేస్తుందంట. అలా లేదు. ఇద్దరు ఇష్టమైతేనే డివోర్స్ అవుతాయి నాకు తెలిసి. లీగల్ అంత ఎక్స్పర్ట్ కాదు, బట్ మా వాళ్ళు ఉన్నారు కొంతమంది, లాయర్స్లో ఉన్నారు కొంతమంది. సో వాళ్ళ దగ్గర మామూలు క్యాజువల్గా చిట్ చాట్లో చేస్తుంటాం కాబట్టి ఇలాంటివన్నీ. అలా ఇద్దరికి కన్సెంట్ లేకుండా డెఫినెట్గా జరగదు. ఎవరైనా సతాయించుకోవచ్చు. అదే కదా, అందుకే కదా కేసులు ఎందుకు పెండింగ్ ఉన్నాయంటే వీళ్ళిద్దరూ ఆలోచించుకుంటూ నువ్వు తగ్గు నాకు ఇష్టం, ఈ డిస్కషన్స్లో కాదండి, ఒకళ్ళనొకరు ఇబ్బంది పెట్టి. ఇంకో డౌట్ ఏంటంటే ఇప్పుడు ఇద్దరిలో ఎవరో ఒకరు కాంప్రమైజ్ అవుతారని అంటారు. సో ఒకళ్ళు వద్దంటారు, ఒకళ్ళు కావాలంటారు కదా, అది అలానే మెయింటైన్ చేస్తూ వస్తారు. ఎన్ని వాయిదాలు పడిని, ఎన్ని ఇయర్స్ కానీ, 1 year కానీ 2 years కానీ ఒకటే మాట మీద ఇద్దరు ఉంటారు. ఒకళ్ళు కావాలంటారు, ఒకళ్ళు వద్దంటారు. అప్పుడు ఏంటి సొల్యూషన్ ఏంటి? అదే ఇప్పుడు జరుగుతుంది. ఇయర్స్గా ఉండుంటాయి, వాళ్ళు ముసలి అయ్యే వరకు కూడా ఉంటాయి. బట్ దే విల్ మేక్ దేర్ ఓన్ వేస్. నాకు తెలిసి లాంగర్ టైం అలా 10 ఏళ్ళు కూడా ఉన్న కేసుల్ని వీళ్ళే పట్టించుకోరు తర్వాత నాకు తెలిసి. బట్ ఈ పెండింగ్ కేసు కింద ఉంటాయి కదా, రికార్డ్ బేస్డ్ కదా, మనకి కాన్స్టిట్యూషన్లో రికార్డ్ బేస్డ్ ఎవ్రీథింగ్. సో వీళ్ళ లైఫ్ అనేది వీళ్ళు చూసుకొని మూవ్ ఆన్ అయిపోతారు. ఉన్న వాటిలో ఎంతమంది ఎన్ని కేసుల్లో ఉన్న వాళ్ళు యాక్టివ్గా ఉన్నారో వీళ్ళకే తెలియదు పాపం. అది క్లోజ్ చేయండి అంటే ఇన్ ద సెన్స్ వాళ్ళని పిలిచి మాట్లాడమా, లేదు వాళ్ళు సంతకాలు పెట్టేయండి విడాకులు అయిపోయిందని అని సతాయించుకునే వాళ్ళు కూడా ఎక్కువ రోజులు. ఇఫ్ దే గెట్ ఓల్డర్ వాళ్ళకి ఓపిక ఉండదు, తిరిగే ఓపిక ఉండదు. సో 4-5 years ఉంటేమో నాకు తెలిసి. 10 yearsగా ఉన్నాయి, దే డోంట్ బీ ఇన్యాక్టివ్ అవ్వు. ఇంకా రావు నాకు తెలిసి. పెండింగ్ కేసుగా ఉండిపోతుంది గవర్నమెంట్లో, రికార్డ్స్లో ఉంటుంది, బట్ దాని గురించి ఎవరు పట్టించుకోరు. అలాంటివి క్లోజ్ చేయమని మేబీ పోలీసుని పుష్ చేయడానికి, 6 పెద్దల్ని పుష్ చేయడానికి, 6 కపుల్ని పుష్ చేయడానికి కోర్టు 1 day అని చెప్పుండొచ్చు.
బట్ అది ఆ వన్డేనా 6 months 6 years పెడితే మాత్రం ఆగుతారండి. 6 months అనేది కోర్టు పెట్టింది. రేపు అదే కోర్టు 6 years మీకు టైం ఇస్తామంటే ఇటు తీసుకోవాలనుకునే వాళ్ళు మ్యూచువల్ కన్సెంట్ మీద 6 years తర్వాతే మనకు వస్తాయి అంటే అది ఎవరు అనుకుంటారు? సింగిల్ నైట్లో కావాలి అంటారు, ఆర్ మా ఇష్టం అనుకుంటారు. 6 months 6 years ఇదంతా ఇది రిజల్ట్ మేక్ ఎనీ సెన్స్. కోర్ట్స్ వాళ్ళ ప్రాబ్లమ్స్ తోటి వాళ్ళ ఆస్పెక్ట్లో దానికి అసలు ఇది వన్ డే ఇది కరెక్ట్ అంటారు. నాకు ఫైనల్లీ నా ఒపీనియన్ అయితే, మై పర్సనల్ ఒపీనియన్ ఈజ్ దాని ఇంపాక్ట్ ఏముండదు, కరెక్ట్ అయినా తప్పైనా. బట్ ఆ వన్డేలో అనేది అడ్వాంటేజ్ తీసుకునే వాళ్ళు ఎక్కువ ఉంటారు. అది ఆ వన్డే పెట్టాలి 6 months పెట్టాలని ఇంటెన్షన్ కోర్టుకు లేకుండా ఉంటే బాగుండేది అనిపిస్తుంది. వాళ్ళు చెప్పాల్సిన అవసరం ముందులాగే ఉండిపోతే బాగుండేది, కొత్త అనుసరంగా. అవును, వన్డే అనేది ఇప్పుడు వాళ్ళు సపరేట్గా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకు చెప్పారో తెలియదు. యూ షుడ్ నాట్ కామెంట్ సుప్రీం కోర్ట్ బికాస్ దేమ్ ఇట్స్ ఎ సుప్రీం డెసిషన్. బట్ అలా చెప్పకుండా ఉండాల్సింది, వాళ్ళు చెప్పకుండా ఉండాల్సింది డెఫినెట్గా. నా పర్సనల్ ఒపీనియన్ అయితే వాళ్ళకి అవసరం లేదు. కొత్తలా తీసుకొచ్చారు, కొత్తది పీపుల్లో బజ్ క్రియేట్ చేశారు. వాళ్ళకి అవసరం కూడా లేదండి. ఎన్నాళ్ళు ఉంటే వాళ్ళకి ఏముంది, వాళ్ళు పెట్టారు డెడ్ లైన్, అది ఇట్ విల్ బి కంటిన్యూ. దాన్ని డెడ్ లైన్ కుదించినందువల్ల వాళ్ళకి ఏమొస్తుంది, ఏమీ రాదు. వాళ్ళు అనుకున్నట్టు కేసులు తొందరగా పుష్ చేసే అవకాశమూ లేదు, క్లోజ్ అయ్యే అవకాశమూ లేదు. ఊరికి ఎందుకు ఇచ్చారో తెలియదు మరి. బట్ ఐ కెనాట్ సే దట్ నాన్ సెన్స్, బట్ దెర్ ఈజ్ నో సెన్స్ అట్లా. థ్యాంక్ యూ సో మచ్, బాగా చెప్పారండి.